నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత తోట మళ్ళొక్కసారి వీడియో తీస్తున్నా అండి. కారణాలు అనేకం. ఏదో అనుకోని విపరీతాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఎన్ని అనుకున్నా ఏమి చేయలేం. అట్లాంటిదే నా పొజిషన్. ప్రస్తుతానికి నేను తోటను అట్లా వదిలేసి పిచ్చిగా వదిలేస్తే చివరికి మొన్న ఆదివారం కాస్త సమయం చిక్కిందండి. దాదాపు ఒక వంత అయితే ఎండిపోయింది. సరే, చిక్కుగా చీదుగా ఉన్నటువంటి వాటిని కాస్త సర్దాను. తోటంతా క్లీన్ చేసి శుభ్రంగా అది చేసినటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవడానికి ఒక ఆదివారం మొత్తం పట్టిందండి. దాంట్లో ఇప్పుడు ఒక రూపం కనబడుతుంది. దీన్ని ఒక్కసారి మళ్ళీ మనం వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించి వీడియో తీసానండి. పర్వాలేదు, అన్నీ ఎండిపోలేదు. ఇదిగో దానిమ్మ, పపాయాలు అయితే పర్వాలేదు. ఈ పెద్దదైతే కాతకు వచ్చేసింది. మామిడి పూతలో ఉంది. రోజెస్ అన్నీ బతికే ఉన్నాయి. కొన్ని చిన్న చెట్లు అయితే పోయాయండి. సరే, ఈ బత్తాయిలకి ఎందుకో ఒక రకమైన అది వచ్చింది. కాయలు అయితే చాలా వచ్చాయి. కాయలు చెట్టు నిండా ఉన్నాయి కానీ అది వచ్చాయి. అంజీర్ కూడా పర్వాలేదు, కాయలు అయితే ఉన్నాయి. చూద్దాం. ఏదో దానిమ్మ చెట్టు నిండా పూతతో ఉందండి. ఇప్పుడైతే చెట్టు నిండా పూత ఉంది. నిమ్మలు కూడా చెట్టు నిండా కాతుంది. ఇది మల్బరీ, పెద్ద మల్బరీ మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడే. చూద్దాం. అసలు దాదాపు ఒక నెల రోజుల నుండి తోటను అస్సలు పట్టించుకోకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థమైంది. ఇవన్నీ క్లీన్ చేయడానికి పట్టిందండి టైము. సరే, దొండ అవన్నీ పోయాయి. మళ్ళీ వాటిని సరిగ్గా చేయాలి. ఇంక ఇవన్నీ అయితే ఎండిపోయినవన్నీ క్లీన్ చేసి మళ్ళీ వాటిలలో మట్టి ఎరువు కలిపేసి పెట్టాను. ఇక సరే, ఎట్లాగో ఎండాకాలం వచ్చేస్తుంది, ఇంకా మనకి ఇప్పుడు ఏముంటాయిలే అని. ఇది బాగా వచ్చిందండి. చాలా నిండుగా వచ్చాయి. పపాయాలు చాలానే ఉన్నాయి. కేశవర్ధిని, ద్రాక్ష అక్కడ అలా ఉన్నాయి. అట్లాగే డ్రాగన్ ఫ్రూట్లు కూడా చెట్టు అయితే బాగా ఎదిగింది. ఇవి టేబుల్ నిమ్మలు కూడా చెట్టు నిండా వచ్చాయి. చూద్దాం. కాసేవి కాస్తున్నాయి, పూసేవి పూస్తున్నాయి. పాపం వాటిపైన అవి చేస్తున్నాయి. మనమే వాటిని సరిగ్గా శ్రద్ధ తీసుకున్నప్పుడు ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా చలికాలం కాబట్టి ఎట్లాగో నిండుగా పూతతో ఉంటాయి. కాకపోతే నా తోటలో ఈ సమయంలో చాలా నిండుగా రకరకాల పూలు ఉండేవి. మనం అస్సలు పట్టించుకోకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇక్కడ రోజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ 12 రకాల పువ్వులు ఉండేవి. సరే, ఏదో పూస్తున్నాయంటే పూస్తున్నాయి. వైట్ రోజెస్ వచ్చాయి, డార్క్ రెడ్ వచ్చింది, ఇంకా పింక్, ఎల్లో ఇవైతే కనబడట్లేదు. కాకర కూడా ఎండిపోయిందండి. నేతి బీర చివరిలో ఉంది. ఇక్కడ ఈ మధ్యలో ఉన్న చెట్లు కూడా పర్వాలేదు. మామిడి, సపోటా బాగా ఫ్రూటింగ్ ఉందండి. మంచి ఫ్రూటింగ్లో కనపడుతుంది సపోటా. పపాయాలు మాత్రం 10-15 పపాయాలు ఉన్నాయి. మునగేదో ఆకులన్నీ రాలిపోయి పూత వచ్చింది. మరి ఏంటో చూడాలి. ఈ పపాయ అయితే బాగా పూసింది. మరి చూడాలి ఎంతవరకు వస్తుందో. పుదీనా కూడా నిండుగా ఉందండి. పుదీనా ఫుల్ ఫ్లెడ్జెడ్గా సరిపోయినంత వచ్చింది. ఇదండి. ఈ క్యాబేజీలేమో పాపం పాడయ్యాయి. మళ్ళీ వాటిని పెట్టాను. చూద్దాం. మొత్తానికి ఏంటంటే కాస్త క్లీన్ చేసుకున్నా అన్న సాటిస్ఫాక్షన్తో తీసిన వీడియో అండి.